పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఇంకొక వాదన కూడా గుసగుసలు పొలిటికల్ సర్కిల్లో తిరుగుతూ ఉన్నాయి. గాంధీ భవన్లో గుసగుసలు చెప్పుకుంటున్నారు. పొలిటికల్ నగర్లో కూడా గాసిప్స్ నడుస్తూ ఉంది. అసలు పోచారం శ్రీనివాసరెడ్డి సిద్ధాపూర్ రిజర్వాయర్ పంచాయతీ కాదు, ఆయన కుమారుడు కోకాపేట ఆ ఏరియాలో రియల్ ఎస్టేటు వెంచర్కు అనుమతులు రావట్లేవు. ఆ అనుమతులు రావాలంటే పొలిటికల్ ట్యాక్స్ కట్టాల్సిందే. బావే బామ్మర్దే పేకాటే పొలిటికల్ ట్యాక్స్ లేకుంటే ఏ పని జరగదని ఈ ఇక్కడి ప్రభుత్వ పాలన తీరు అని. అన్నా నీకు తెలవదానే, నువ్వు పొలిటికల్ ట్యాక్స్ కట్టాల్సిందే, లేకపోతే వీలవదు నీ ప్రాజెక్టుకు అని చెప్పేసి సందేశాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చేరవేస్తే తాను హర్ట్ అయిపోయి ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా సిద్ధాపూర్ ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చి తన నిరసనని, తన అసమ్మతిని తెలియచేశారని పొలిటికల్ వేవ్ అయితే ఒకటి నడుస్తూ ఉంది. నిజాలేంటో మనకు తెలియదు, కానీ ఈ విధంగా రేవంత్ రెడ్డి పాలన తీరు మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజులే బాగున్నాయి కదా, ఆ సారుంటే బాగుండు, సారు ఎప్పుడొస్తావని ప్రజల పలుకులు నిజమవుతాయా? వేచి చూద్దాం.